హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ చీజ్ బాల్స్ అండి. టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. సింపుల్గా టేస్టీగా క్విక్గా 10 మినిట్స్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చలో వచ్చేయండి ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. దాంట్లోకి 2 పచ్చిమిర్చి రెబ్బలు, కొంచెం కొత్తిమీర, బ్రెడ్ స్లైసెస్ వేసుకోవాలి. కొంచెం కారం రుచికి సరిపడా, కొంచెం పసుపు, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్, కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము మొత్తాన్ని. చూసారా, ఇట్లా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ ఇది పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 2 ఎగ్స్ అనేది పగలు కొట్టేసి పెట్టేసుకుందాము. దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసేసుకొని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకుందాము. మంచిగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న చికెన్ని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ చేసేసుకోవాలి. చిన్న చిన్నగా వీడియోలో చూపించిన విధంగా బాల్స్ చేసేసుకొని ఒక అప్పలాగా చేసేసుకొని దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చీజ్ పీసెస్ అని ఉంటాయా వాటిని లోపల పెట్టేసి రౌండ్గా చేసేసుకోవాలి. రౌండ్గా చేసేసుకొని ఫస్ట్ ఎగ్ మిశ్రమంలోకి వేసేసుకోవాలి. ఎగ్ మిశ్రమంలోకి డిప్ చేసేసుకోవాలి. కొంచెం ఎగ్ మిశ్రమం అనేది ఆ లడ్డూకి మంచిగా పట్టేటట్టు మంచిగా డిప్ చేసేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో నుంచి తీసేసి బ్రెడ్ గ్రామ్లోకి వేసేసుకొని బ్రెడ్ గ్రామ్ మొత్తం ఉండకి పట్టేటట్టు మొత్తం మంచిగా వేసుకుంటూ చేసుకోవాలి. చూసారా, ఇట్లా చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అలాగే మొత్తాన్ని వీడియోలో చూపించిన విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువసేపు డ్రై అవ్వనిద్దాము. ఇప్పుడు వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుంటూ గ్యాస్ అనేది లోలో పెట్టుకోవాలి. ఎందుకంటే లోపల చీజ్ అనేది మంచిగా కుక్ అవ్వాలి కాబట్టి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చిన్నగా కుక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే టైం పట్టిద్ది. ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్లో పెడతాం కాబట్టి కొంచెం టైం పట్టిద్ది. కానీ కొంచెం హైలో పెట్టేస్తే ఏంటంటే లోపల చీజ్ అనేది ఉడకదు. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. వేసిన ఎమ్మటే కలపకుండా ఒక 5 మినిట్స్ తర్వాత వీడియోలో చూపించిన విధంగా చిన్నగా కలుపుకుంటూ ఉండాలి. వేసిన ఎమ్మటే కలిపితే ఏమైపోతుందంటే వాటి చితికిపోతాయండి. కలిపేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలండి. ఇట్లాగే మొత్తాన్ని అన్నిటినీ చేసేసుకోవాలి. ఇంతేనండి, చికెన్ చీజ్ బాల్స్ అయితే రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో.